హాయ్ నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ క్రాంతిర్మయి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ శ్రీ ఫర్టిలిటీ సెంటర్ హియర్ అట్ శ్రీనగర్ బ్రాంచ్. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ స్పర్మ్ క్వాలిటీ ఇన్ మేల్, పెంచడం ఎలా అనే దాని మీద డిస్కస్ చేద్దాం. సో క్లినిక్ వచ్చే వాళ్ళు చాలామంది కపుల్స్లో మేల్ ఫర్టిలిటీ అనేది 40% వరకు ఉంటుంది. అంటే 100 కపుల్స్ వస్తే అందులో 40 ఆఫ్ ద కపుల్స్ వాళ్ళకి ఎవాల్యుయేట్ చేస్తే అందులో మేల్ తాలూకు ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా బయటపడుతుంది. సంహౌ మనం ఏం చేస్తాము అంటే ప్రెగ్నెన్సీ అనేది యూజువల్గా ఆడవాళ్ళ సమస్య అని చెప్పి ఎవాల్యుయేషన్ ఆఫ్ మేల్ ఇన్ ఆర్ క్లినిక్స్ యూజువల్గా బ్యాక్ సీట్ తీసుకుంటుంది. సో మెజారిటీ ఏంటంటే ఫీమేల్ మీద ఎక్కువ ఫోకస్ ఉండడం వల్ల ఆర్ సమ్ అదర్ రీజన్స్ వల్ల యూజువల్గా ఏంటంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ ద మేల్స్ ప్రాపర్గా జరగదు. ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే స్పర్మ్ క్వాలిటీ ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీర కణాల టెస్ట్ చేసేటప్పుడు ఆ యొక్క టెస్ట్ స్టాండర్డైజ్డ్ ల్యాబ్ చేసుకుంటే బేస్ లైన్ స్పర్మ్ పారామీటర్స్ ఏంటనేవి మనకి తెలుస్తాయి. సో ఈ సీమెన్ శాంపుల్లో వాట్ ఎవర్ శాంపుల్ మనం టెస్టింగ్ ఇచ్చే శాంపుల్లో దానిలో మనం కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఇలాంటి అంశాలు మనకి తెలుస్తాయి. అందులో ఏం ప్రాబ్లం ఉండేదనేది మనము క్లియర్గా కరెక్ట్ చేసుకోగలుగుతాం. సో స్పర్మ్ క్వాలిటీ పెంచడానికి 3 మెథడ్స్ ఉంటాయి. నాన్ హార్మోనల్ మెథడ్స్, హార్మోనల్ మెథడ్స్, అంటే మెడికల్ మెథడ్స్ అండ్ నాన్ మెడికల్ మెథడ్స్ వచ్చేసి లైఫ్ స్టైల్ మెజర్మెంట్స్. సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్ట్రెస్ కానివ్వండి ఆర్ స్లీప్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, సో ఇవన్నీ తగ్గించుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువ వ్యాయామం చేయడం, కనీసం డేలో 30 to 40 minutes ఎక్సర్సైజెస్ కేటాయించడం కానివ్వండి. సో ఆక్యుపేషన్స్ చూసుకుంటే కనుక ఎక్కువ ల్యాప్టాప్స్ అవి ఒళ్ళో పెట్టుకొని ఎక్కువ టైం ల్యాప్టాప్స్ మీద వర్క్ చేయడం కానివ్వండి, ఆర్ హాట్ ఎన్విరాన్మెంట్స్లో పనిచేసే మగవాళ్ళు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ స్టేషన్స్లో కానీ కోల్ వర్కర్స్, వాట్ ఎవర్ ఆ ఆక్యుపేషన్ని కొంచెం చేంజ్ చేసుకోవడం వల్ల ఆ స్పర్మ్ క్వాలిటీ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాలిజం, ఈ గుట్కా చూయింగ్ ఆర్ సమ్ అదర్ డ్రగ్ అడిక్షన్, ఇవి కొంచెం తగ్గించుకుంటే స్పర్మ్ క్వాలిటీని కొంచెం ఇంప్రూవ్ చేయగలుగుతాం. అదేవిధంగా హెల్దీ ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాటర్ అండ్ ఆల్సో టైట్ ఫిట్టింగ్ అండ్ అండర్ గార్మెంట్స్ ఇవన్నీ తగ్గించుకుంటే బాగుంటుంది. అండ్ ఆల్సో వెరీ హాట్ వాటర్ షవర్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే బెటర్గా ఉంటుంది. మెడిసిన్స్కి వచ్చేసి 1 to 5% ఆఫ్ ద మేల్స్లో ఏంటి అంటే హార్మోన్స్ అనేవి డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి హార్మోన్స్ కూడా రీప్లేస్ చేయడం వల్ల వీర కణాల ప్రొడక్షన్ అనేది మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం. కొంతమందికి ఏంటి అంటే వారికోసిల్, అంటే వరిబీజాల దగ్గర ఉన్న వెయిన్స్లో బ్లడ్ పూలప్ అయిపోవడం వల్ల ఈ వారికోసీల్ అనేది రావడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. సో యూజువల్గా గ్రేడింగ్ ఉంటుంది వారికోసీల్కి, దానికి గ్రేడ్ 3 కన్నా మించినప్పుడు సర్జరీ చేయడం వల్ల స్పర్మ్ పారామీటర్స్ని మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం. అట్ ద సేమ్ టైం మేల్ జెనైటల్ ట్రాక్ట్, అంటే స్పర్మ్ ప్రొడక్షన్ సైట్ నుంచి బయటకు రావడానికి కనీసం 72 days వ్యవధి ఉంటుంది. ఆ టైంలో ఆ స్పర్మ్ అనేది మేల్ జెనైటల్ ట్రాక్ట్లో ఉన్నప్పుడు రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అనే దానికి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి ఉండడం వల్ల స్పర్మ్ యొక్క క్వాలిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. సో అట్లాంటప్పుడు ఈ మేల్స్కి కానీ యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంటేషన్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విటమిన్ సి, విటమిన్ ఈ కానివ్వండి, ఆర్ కోఎన్జైమ్ క్యూ, లైకోపిన్స్ ఇట్లాంటివి సప్లిమెంట్ చేయడం వల్ల సో ఇన్ఫర్టిలిటీ సమస్యతో ఇబ్బంది పడుతున్న మేల్స్కి స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేయగలుగుతాం.